హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మంచి బ్లౌజ్ కటింగ్తో చూసేయండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఓపెన్స్ అటువైపున వేసి జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను. ఈ లైనింగ్ అయితే తడపలేదండి, ఎందుకంటే అర్జెంట్ బ్లౌజ్ అనమాట, పొద్దున్నే ఇచ్చేసేయాలి. ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాదు, పాలిస్టర్ కొద్దిగా మిక్స్ ఉంది కాబట్టి లైనింగ్ తడపకపోయినా ఏం పర్వాలేదు. కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ వేసేసుకొని చూడండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ సైజ్ బ్లౌజ్ కూడా అదే ఉంది. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్టు దగ్గరకు ఒక డాట్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక డాట్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్లో చూసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్లో చూసుకోండి మీరైతే. బ్యాక్ పార్ట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని పావించి ఖర్చుకు పెట్టేసుకొని సైడ్ వైపున ఒక ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడికి ఒక లైన్ వేసేసుకొని టైట్ కుట్టు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ బయటికి మార్కింగ్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ కట్ చేసేది వచ్చేసి చూడండి, చెస్ట్ లూజ్ మనము ఫ్రంట్ సైడ్ అయితే ఏం చేస్తాము, ఉక్స్ పట్టి నుంచి చంక కింది వరకు చూసుకుంటాం కదా. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి నెక్ దగ్గర నుంచి మిడిల్కి ఇలా మార్చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకొని టేప్తో అయినా చెక్ చేసుకోండి, లేదంటే ఇలా నేను ఇందాక మడిచినట్టుగా మడిచేసుకొని చూసుకోవచ్చు. ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. చెస్ట్ లూజ్ అనేది చూడండి, ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను. ఎక్కడ మడత పడకుండా నీట్గా సెట్ చేసుకొని మనం టేప్ పెట్టి చెక్ చేసుకుంటే మనం పెట్టింది ఇది కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు వచ్చేసి 19కి కొద్దిగా తక్కువగా వచ్చింది. దాన్ని మిడిల్కి మార్చేసుకొని పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. నేను ఇందాక మిడిల్కి మార్చుకుంది, ఇది కరెక్ట్గా వచ్చేసింది మనకి. చూడండి, 9 ఇంచులకి పావు ఇంచు తక్కువ 9 ఇంచులు వచ్చిందనమాట. అందుకని అక్కడ పెట్టాను. సైడ్ వైపున ఎక్స్ట్రా ఖర్చు అనేది కొద్దిగానే అవుతుంది కదా, ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను. పెంచుకొని ఇది వచ్చేసి వెనకొచ్చేసి పార్ట్ నెక్లోని డిజైన్ అండి, అందుకని చెప్పేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ ఇచ్చాను. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇచ్చాను అనమాట ఈ బ్లౌజ్కి. చూడండి, ఈ విధంగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను. ఈ విధంగా తిప్పేసుకొని ఒకసారి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం సైజ్ బ్లౌజ్కి. ఈ విధంగా సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సైజ్ బ్లౌజ్ అంత నీట్గా లేదండి, పర్ఫెక్ట్గా లేదు. 8 ఇంచెస్ ఉంది ఆమ్ రౌండ్ వచ్చేసి. పైన పావు ఇంచు ఖర్చుకు వదిలేసుకొని చెక్ చేసుకుంటే నాకు సరిపోలేదు, తగ్గింది నాకు. మనకి 8 ఇంచెస్ రావాలి, 7.5 వస్తుంది. ఇంకొక పావు ఇంచ్ అంతా నేను కిందకి దింపేసుకుంటున్నాను. చూడండి, 6.5 పెట్టాం కదా ఇందాక. ఇప్పుడు వచ్చేసి 7 ఇంచెస్ షోల్డర్, 7 ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టేసుకొని మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసి రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నాకు కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అవుతే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా ఈ విధంగా మ్యాచ్ అయిన తర్వాత కూడా కొంతమందికి చంక కింద లూజ్ వచ్చిందని కంప్లైంట్ ఇస్తారు కదా, వాళ్ళు ఫిట్టింగ్ కరెక్ట్గా వేసుకోరండి, అందుకనే వస్తుంది. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఎంత ఉందో అంత కుట్లతో సహా కలిపి పెట్టేసుకొని మిగిలిన మొత్తం నెక్ లూజ్కి పెట్టేసాను. మిగిలింది ఎంత మనకి చూడండి, 7 ఇంచెస్లో చూస్తున్నారు కదా, 3.5 మిగిలింది. ఇది మొత్తం నెక్ లూజ్కి చూడండి, 3.5 వచ్చేసి మనకి నెక్ లూజ్కి పోయింది. 3 ఇంచెస్ వరకు మనం 7 ఇంచెస్లో 3.5 వరకు వచ్చిందండి నెక్ లూజ్. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నెక్ గీసుకోవాలి మనం. ఇప్పుడు బ్యాక్ టక్స్ అంటే మనకు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్లో ఒక భాగం తీసుకొని పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఒక పావు ఇంచ్ పైకి వేసుకొని పైన ఎంత ఉందో కిందంతా స్ట్రైట్గా, పైన 3.5 ఉంది కదా, కింద కూడా 3.5 పెట్టేసి ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా ఈ దీంట్లోనే మనం నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ షేప్ కోసము 3.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఇచ్చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసుకున్నానండి. కరెక్ట్ నేను వాయిస్ ఇచ్చే టైంకి మా ఇంటి వెనకాల చిన్న అబ్బాయి ఉంటాడండి, ఒకటే ఏడుపు. ఎన్నిసార్లు డిలీట్ చేశాను, ఇంకా డిలీట్ చేయలేక పెట్టేశాను.
చూడండి నెక్ వచ్చేసి డిజైన్ ఉందన్నమాట బ్యాక్ పార్ట్ అదే విధంగా పెట్టమన్నారు. చూడండి ఈ విధంగా ఇలా ఇలా అయితే షేప్ ఇచ్చాను. నాకు కొంచెం చిన్నగా అనిపించింది. ఇంకొంచెం బయటికి ఇంకొక పావించి ఎక్స్ట్రాగా చేసి షేప్ అయితే ఇచ్చేసానండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది, ఇవ్వడం అయిపోయింది ఈరోజు. నేను నిన్న రాత్రి అంటే మొన్న రాత్రి కట్ చేశాను. ఈరోజు సాటర్డే రోజు స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. చూడండి ఇంకొంచెం డీప్ అనేది ఎక్కువగా పెంచుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా ఇలా నెక్ షేప్ అయితే ఇచ్చేసి ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే. బ్యాక్ ఓపెన్ కదా, తర్వాత ఓపెన్ చేస్తానన్నమాట. చూడండి నేను ఒకసారి నెక్ చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గా వచ్చింది నాకు. చూడండి ఈ విధంగా కరెక్ట్ కస్టమర్ బ్లౌజ్కి మనం మార్కింగ్ వేసిన దానికి సరిపోయిందనమాట. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ బ్యాక్ టక్స్ వచ్చేసి ఏదైనా షోల్డర్కి ఎదురుగానే, అది ప్రతి వీడియోలో చెప్పడం లేదు. చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కూడా పెట్టాలండి. చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టి కిందికి వచ్చేసి 2 ఇంచెస్ వరకు బుట్ట పెట్టిన తర్వాత ఒక 2 ఇంచెస్ వరకు శారీలోని క్లాత్ తీసుకొని పట్టీలాగా వేయమన్నారు. చూడండి ఇక్కడ సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవడమే. ఈ షేప్ అయితే నాకు బాగా నచ్చిందండి. బ్లౌజ్ ఏదైనా ఒక బ్లౌజ్కి పెట్టి స్టిచ్ చేసుకొని చూడాలి. బాగుంది, సింపుల్గా ఉంది, నీట్గా వచ్చిందనమాట. కొంచెం స్టిప్గా ఉన్న బ్లౌజులకైతే ఇంకా బాగుంటుంది, సన్న క్లాత్ల కంటే కూడా. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. బాగుంది కదా, ఎంత నీట్గా వచ్చేసిందో. కొంచెం ఫ్లోరు బ్లౌజ్ ఒకే కలర్లో అయిపోయింది కదా మీకు. ఇది ఇంట్లో కట్ చేశానండి. షాప్లో అయితే ఇంకా నీట్గా వచ్చేదనమాట. అంటే మీకు కనిపించడానికి వెళ్తురు ఎక్కువగా వైట్ కలర్ టేబుల్ పైన కట్ చేస్తాను కాబట్టి హైలైట్ అయ్యేది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకొక సైడ్ నెక్కులు అనేది తిప్పేస్తున్నానండి. పైపింగ్ అయితే చేయడానికి మ్యాచింగ్ క్లాత్ లేదు, కస్టమర్ పైపింగ్ కూడా ఏమీ చెప్పలేదు. అందుకని నేను ఇక్కడ నెక్ తిప్పేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ చేసి ఉక్స్ పెడతాను అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసుకున్నాను కదా, సైడ్ వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇలా మార్కింగ్ వేసాను. కానీ ఫ్రంట్ నెక్ దింపాలండి, రౌండ్ రావాలి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి లోతు తీసేసుకుంటే సరిపోతుంది, రౌండ్ తిరిగే దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి కస్టమర్ చాయిస్ కూడా కస్టమర్ బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్టే కాబట్టి ముందు నెక్ ఇలా పెట్టేసుకొని మార్కింగ్ ఎక్కడికుందో అక్కడికి వేసేసుకొని రౌండ్ తిప్పేసుకోవడమే. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా అని. మనకు సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఈ విధంగా నెక్ రౌండ్ కూడా గీసేస్తాను. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కువగా డీప్ అయిపోతుందా అనుకుంటున్నారా? ఏమీ కాదండి, మంచి రౌండ్గా తిరిగి నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసేసుకొని కటింగ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి మిడిల్ నుంచి 3.5 ఇంచులకు పెట్టుకొని 1.5 ఇంచ్ గ్యాప్తో డాట్ పెట్టేసుకొని పొడవు వచ్చేసి 3.5 ఇంచ్కి ఇలా మనం సేమ్ డాట్ వేసినట్టుగానే, కాకపోతే ఇది క్రాస్ బిట్ లేకుండా మామూలుగా ప్రిన్స్ కట్టం అనమాట. చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 10.5కి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి మిడిల్లో కూడా 4.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఆ డాట్ని కలుపుకుంటూ ఈ డాట్స్ వేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి మార్కింగ్ వేసి కట్ చేసిన తర్వాత. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ సైడ్ వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను చూడండి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ చేసి కుట్టేసరికి తగ్గిపోతుంది అనమాట. అలా తగ్గకుండా ఉండాలంటే మాత్రం పెట్టుకోవాలి. ఈ విధంగా డాట్ అయితే ఈ విధంగా 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రిన్సెస్ కట్ అంటే, చాలా సింపుల్గా. ఇక్కడ టక్స్ పెట్టేస్తున్నాను. నెక్ తిప్పుకున్న తర్వాత ఇది కట్ చేసి స్టిచ్ చేస్తానండి. ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉంటుంది పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. కటింగ్ వీడియోలో కాదండి, స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి ఛానల్లో. ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం, సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవడం, ఫుల్ బ్లౌజ్ ఎలా స్పీడ్గా కుట్టుకోవడం, మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అయితే చాలానే ఉన్నాయండి. ఓన్లీ ఫ్రాక్స్ లేవు, నేను అది కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా 2 సైడ్స్ మార్కింగ్ వేసి పెట్టుకుంటే నెక్ తిప్పిన తర్వాత కట్ చేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్స్. చూడండి బుట్ట హ్యాండ్స్ పెట్టి కింద పట్టీ పెట్టాలన్నమాట.
ఈ విధంగా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ కోరాసున్న వైపు ఇలా నీట్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేస్తున్నాం చూడండి. 1 మీటర్ లైనింగ్ సరిపోయింది మనకి. కింద హెచ్చు తగ్గులుగా ఉందండి, లైన్ వాటర్లో తడపకపోయినా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది. హెచ్చు తగ్గులు అయితే నీట్గా తీసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ కింద ఖర్చుకు వదిలేసుకొని బ్లౌజ్ హైట్ ఆల్రెడీ బుట్ట హ్యాండ్స్ ఉంది, అది ఎంత ఉందో అంత పెట్టేసుకొని నేను ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టాను బుట్ట లేవడానికి. మనం చూడండి ఇక్కడ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రాగా బుట్ట కొంచెం హైట్ లేవడానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని బుట్ట కోసం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి చూడండి మనం ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకొని క్లాత్ ఎంత ఎక్స్ట్రాగా ఉంటే అంత పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా ఈ 5 ఇంచెస్ మాత్రం బుట్టకు వెళ్తుంది, మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు కుట్టుకోవడానికి సరిపోతుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇంకెలాంటి మెజర్మెంట్స్ అవసరం లేదు, బుట్ట హ్యాండ్స్కి సింపుల్గా కుట్టేయచ్చు. చూడండి కర్వ్ అనేది బుట్ట పెట్టిన తర్వాత లైట్గా తీయండి సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. బుట్ట పెట్టిన తర్వాత మనం ఎంత కర్వ్ తీయాలనుకుంటున్నాం అనే దాన్ని కుట్టు వేసి కట్ చేయండి. మనం కుట్టు వేయకుండా కట్ చేస్తే మళ్ళీ కుచ్చులన్నీ ఊడిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రాగా లేవడానికి 1 ఇంచ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది శారీలోంచి కట్ చేసి కింద బుట్టకు జాయింట్ చేశాను. అదైతే కట్ చేసిన క్లిప్ అయితే ఉందో లేదో తెలియదండి ఈ వీడియోలో. చూద్దాం చివరి వరకు. చూడండి ఎంత క్రాస్గా ఉంది క్లాత్ అనేది, జారిపోయే క్లాత్ అండి ఇది. చూడండి దీన్ని ఎలా సరిపెడుతున్నాననేది చూడండి. మీకు పూర్తిగా కనిపించకపోవచ్చు కానీ నేను ఎలా సెట్ చేస్తున్నాననేది చూడండి. ఫుల్ క్రాస్గా ఉందన్నమాట. ఇది ఈ విధంగా నీట్గా వేసేసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చివరి వరకు చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియోకి. ఇంత ఒక 10-12 నిమిషాల వీడియోలో ఎంతో కొంత ఉపయోగపడే విషయం అయితే మీకు చెప్తున్నానని అనుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ మిడిల్లో అయితే ఫస్ట్ హ్యాండ్స్ వేసేసాను. ఇది ప్రిన్సెస్ కట్టు, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేస్తున్నానండి. క్లాత్ క్రాస్గా ఉంది, బాగా క్రాస్గా ఉంది, అందుకే ఈ విధంగా వేస్తున్నాను. నాకైతే సరిపోయిందండి. ఇంకా బుట్ట హ్యాండ్స్ కోసం ఎక్కువగా పడుతుంది కదా, ఎక్కడ జాయింట్లు పడకుండా చూసి వేసేసాను. ఇలా సేమ్ డిజైన్ ఉంటే ఇలా ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు అంటే స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా వేస్తున్నాను, అదే క్రాస్ కటింగ్ అయితే మాత్రం సరిపోదండి. చూడండి ఇక్కడ ఈ విధంగా వేసి అయితే కట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి.